హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో 2024కు సంబంధించినటువంటి వ్యక్తులు మరియు వారి యొక్క పదవులు రౌండప్ చేయడం జరిగింది. కాబట్టి నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే చాలా మోటివేటివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా సెనేట్కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా వరుణ్ ఘోష్ రికార్డు సృష్టించారు. 1980లో తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లిన వరుణ్ 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడే లేబర్ పార్టీలో చేరారు. న్యాయవాది అయిన ఆయన పశ్చిమ ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచ బ్యాంకుకు సేవలు అందించారు. ఇదే సమయంలో పార్టీలో క్రియాశీలకంగా కూడా వ్యవహరించారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆస్ట్రేలియా సెనేట్కు భారత సంతతి వ్యక్తి ఎన్నిక కావడం జరిగింది. ఆయన పేరు ఏంటి అని అంటే వరుణ్ ఘోష్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, దీన్నే బీబీసీ అంటాం. బీబీసీ నూతన చైర్మన్ గా తొలిసారిగా భారతీయ మూలాలున్న డాక్టర్ సమీర్ షా ఎంపికయ్యారు. 72 ఏళ్ల సమీర్ భారత్లోని ఔరంగాబాద్లో జన్మించారు. తర్వాత 1960లో బ్రిటన్కు వలస వెళ్లారు. టీవీ ప్రొడక్షన్, పాత్రికేయ రంగంలో 4 దశాబ్దాలుగా అనుభవం గడించిన సమీర్ గతంలో బీబీసీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సేవలందించారు. బీబీసీలో సమకాలీన రాజకీయ వ్యవహారాల విభాగం చీఫ్ గాను పనిచేశారు. బ్రిటిష్ రాజు చార్లెస్ III ఈ వారమే సంబంధిత ఎంపిక ప్రక్రియకు ఆమోదముద్ర వేయడంతో ఫిబ్రవరి 22వ తేదీన ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. మార్చి 4వ తేదీ నుంచి 4 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగే సమీర్ దాదాపు 1.68 కోట్ల వార్షిక వేతనం అందుకోనున్నారు. బ్రిటన్ టెలివిజన్ రంగానికి చేసిన విశేష కృషికి గాను 2019లో దివంగత బ్రిటన్ రాణి ఎలిజబెత్ II సమీర్ ను కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ తో సత్కరించారు. 1998 నుంచి సొంతంగా జూపిటర్ టీవీని ఈయన నడుపుతున్నారు. పాకిస్తాన్ కు మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు PMLN ఉపాధ్యక్షురాలు అయిన మరియం నవాజ్ చరిత్ర సృష్టించారు. రాజకీయంగా ఎంతో కీలకమైన పంజాబ్ ప్రావిన్స్ కు ముఖ్యమంత్రిగా ఆమె ఎన్నికయ్యారు. పాకిస్తాన్ చరిత్రలో ఒక ప్రావిన్స్ కు సీఎంగా మహిళా పగ్గాలు చేపట్టడం ఇదే మొట్టమొదటిసారి. ఆమె దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా వ్యవహరించిన నవాజ్ షరీఫ్ కుమార్తె. పంజాబ్ అసెంబ్లీలో ప్రస్తుతం 327 సీట్లు ఉండగా ముఖ్యమంత్రి అభ్యర్థి 187 మంది సభ్యుల అవసరం ఉంటుంది. ఇటీవల ఎన్నికల్లో PMLN 137 సీట్లు గెలుచుకోగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ PTIకి చెందిన స్వతంత్ర అభ్యర్థురాలు 113 సీట్లు, ఇతర స్వతంత్రులు 20 సీట్లు సాధించారు. వీరిలో స్వతంత్రులు PMLN కు మద్దతు పలికారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ లో తొలి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ఎవరనంటే మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురైనటువంటి మరియం నవాజ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మిస్ వరల్డ్ 2024 కిరీటాన్ని చెక్ రిపబ్లికన్ సుందరి క్రిస్టినా పీజేకోవా గెలుచుకున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో మార్చి 9వ తేదీన 71వ ప్రపంచ సుందరి పోటీల ఫైనల్స్ జరిగాయి. విజేతగా నిలిచిన క్రిస్టినాకు పోలాండ్ కు చెందిన ప్రస్తుత మిస్ వరల్డ్ కరోలినా కిరీటం అందజేశారు. రన్నర్ అప్ గా మిస్ లెబనాన్ యాస్మినా జెటౌన్ ఎంపికయ్యారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మిస్ వరల్డ్ గా చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా కిరీటాన్ని అందుకున్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 8 ఏళ్ల సోషలిస్టు పాలన తర్వాత పోర్చుగల్లో సెంటర్ రైట్ డెమోక్రటిక్ అలియన్స్ నాయకుడు లూయిస్ మోంటెనిగ్రో కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. అయితే తీవ్రమైన కుడి చేగా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించడం వల్ల అతడి మైనారిటీ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. మాంటెనెగ్రో నియామకం 8 ఏళ్ల తర్వాత మధ్యకుడి నాయకుడు ప్రధానమంత్రి పదవిని చేపట్టడం గుర్తించదగినది. ఇటీవల ఎన్నికల్లో అతని పార్టీ విజయం సాధించినప్పటికీ డెమోక్రటిక్ అలియన్స్ కి 230 సీట్లలో 80 మాత్రమే సాధించి పార్లమెంట్ లో మెజారిటీ సాధించలేకపోయింది. తీవ్ర కుడి చేగా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మాంటెనెగ్రో నిరాకరించడం వల్ల అతని ప్రభుత్వం బలహీన పడిందని, శాసన మద్దతు కోసం ఇతర పార్టీలతో చర్చలు జరిపాల్సి వస్తుందని పేర్కోవడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పోర్చుగల్ కొత్త ప్రధానమంత్రిగా లూయిస్ మాంటెనిగ్రో ఎన్నికయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బ్యాంకర్ దీపక్ ఎస్ పరేఖ్
హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ చైర్మన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవుల నుండి రాజీనామా చేశారు. దీంతో 2000 డిసెంబర్ నుండి కంపెనీ సంబంధం కలిగి ఉన్న కేకి మిస్త్రీని కొత్త చైర్మన్ గా ఏకగ్రీవంగా నియమించారు. సంస్థలో మిస్త్రీకి ఉన్న విస్తృతమైన అనుభవం మరియు నాయకత్వ లక్షణాలు ఆయనను ఈ కీలక పాత్రకు అత్యంత అర్హుడిగా చేశాయి. మిస్త్రీ ప్రస్తుతం హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ లో ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన హెచ్డిఎఫ్సి బ్యాంకులో కూడా డైరెక్టర్ గా ఉన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలలో మిస్త్రీకి 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. టాటా గ్రూప్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఏబిఎన్, ఎమ్రో బ్యాంక్ తో సహా అనేక ప్రముఖ సంస్థలతో ఆయన పనిచేశారు. భారతీయ రిజర్వ్ బ్యాంకుకు మాజీ డిప్యూటీ గవర్నర్ గా కూడా పనిచేశారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త చైర్మన్ ఎవరనంటే కేకి మిస్త్రీ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కువైట్ ఎమీర్ షేక్ మహమ్మద్ సబ్హాల్ సలేం ఆల్ సబాష్ రాజీనామా చేయడంతో కొత్త ప్రధానమంత్రిగా షేక్ హమద్ అబ్దుల్లా ఆల్ హమద్ ఆల్ సబాహ్ నియమించారు. 1952లో జన్మించిన షేక్ అహ్మద్ వివిధ మంత్రి పదవులు నిర్వహించి ఆర్థిక, ప్రభుత్వంలో విస్తృతమైన అనుభవాన్ని కలిగి ఉన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆమోదం కోసం మంత్రివర్గ నియామకాలను సమర్పించడానికి కువైట్ ఎమీర్ షేక్ అహ్మద్ ను నియమించినట్లు కూనా నివేదించింది. షేక్ మొహమ్మద్ సబ్హాల్ సలేం ఆల్ సబా రాజీనామా చేసిన తర్వాత ఈ చర్య జరిగింది. అతను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను స్వీకరించిన కొద్దిసేపటికే పదవి విరమణ చేశాడు. కువైట్ సుమారు 4.2 మిలియన్ల జనాభాతో ప్రపంచంలోని 6వ అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉంది. ఇది ప్రపంచ ఇంధన మార్కెట్లో కీలక ప్లేయర్ గా నిలిచింది. యునైటెడ్ స్టేట్స్ తో దాని వ్యూహాత్మక కూటమి 1991 గల్ఫ్ యుద్ధం నాటిది స్థిరంగా ఉంది. ప్రస్తుతం కువైట్ సుమారు 13,500 మంది అమెరికన్ దళాలకు ఆతిథ్యం ఇస్తుంది. మధ్య ప్రాచుర్యంలో యుఎస్ సైన్యం యొక్క ఫార్వర్డ్ హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కువైట్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే షేక్ హమద్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ సబాహ్ అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. టైమ్ మ్యాగజైన్ 2024 ఏడాదికి అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. 100 మంది అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల జాబితాలోని రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ భార్య యూలియా నవల్నీ, ప్రపంచ బ్యాంక్ చీఫ్ అజయ్ బంగా వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ జాబితాలో నాయకుల విభాగంలో భారత సంతతికి చెందిన యుఎస్ అధికారి జిగర్ షా, ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త నర్గెస్ మొహిదీ వంటి వారు ఉన్నారు. ఈ జాబితాను టైమ్ మ్యాగజైన్ నాయకులు, ఆదర్శవంతమైన వ్యక్తులు, ఆయా రంగాల్లో ప్రావీణ్యం గలవారుగా వర్గీకరించి మరీ ఈ జాబితాను విడుదల చేసింది. ఇక రష్యా ప్రతిపక్ష నాయకుడు భార్య యూలియా తన భర్త మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. తన భర్త అలెక్సీ ఉనికిని సజీవంగా ఉంచేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు. ఇక భారతీయ అమెరికన్ అజయ్ బంగా గత ఏడాది ప్రపంచ బ్యాంకుకి అధ్యక్షుడయ్యారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక సంస్థలైన ప్రపంచ బ్యాంక్, ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి నాయకత్వం వహించిన తొలి భారత సంతతి అమెరికన్ గా చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు. బంగా 5 ఏళ్ల కాలానికి 14వ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ జాబితాలో మరో భారతీయ అమెరికన్ జిగర్ షా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ప్రోగ్రామ్ ఆఫీస్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈయన డిపార్ట్మెంట్ స్వచ్ఛమైన మౌలిక సదుపాయాలు, ఇంధన కార్యక్రమాల కోసం పబ్లిక్ ఫండ్ లో దాదాపు $100 బిలియన్ పర్యవేక్షిస్తుంది. అలాగే నాయకుల జాబితాలో ఉన్న అగ్ర రాజకీయ నాయకులలో ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోనీ ఒకరు. 47 ఏళ్ల మెలోనీ 2022లో అధికారంలోకి వచ్చి ఇటలీలో తొలి మహిళా నాయకురాలు అయింది. ఆమెకు దేశంలో భారీగా మద్దతు ఉండడం విశేషం. ఇక 51 ఏళ్ల నర్గెస్ మొహమ్మదీ ఇరాన్ మానవ హక్కుల కోసం ఆమె అలసిపోని న్యాయవాదానికి గుర్తుగా 2023 నోబెల్ శాంతి బహుమతి గెలుచుకుంది. దీని గురించి ఆమె గత 20 ఏళ్లలో ఎన్నోసార్లు జైలు పాలైంది. ఇప్పటికీ టెహరాన్ లో ఏవిన్ జైల్లో నిర్బంధింపబడి ఉంది. ఇక టైం ప్రతిభావంతుల వ్యక్తుల జాబితాలో రెజరల్ సాక్షి మలిక్, సత్య నాదెళ్ల కూడా చోటు దక్కించుకున్నారు. విజయవాడకు చెందిన తోటకూర గోపీచంద్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు. అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా రికార్డులోకి ఎక్కబోతున్నాడు. NS-25 మిషన్ పేరుతో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు 6గురిని ఎంపిక చేసినట్లు బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రకటించింది. ఇందులో గోపీచంద్, తోటకూర ఒకరు. ఈ సంస్థ చేపట్టిన న్యూ షెపర్డ్ ప్రాజెక్ట్ లో టూరిస్ట్ గా గోపీచంద్ వెళ్లనున్నారు. విజయవాడలో జన్మించిన గోపీచంద్
అమెరికాలో ఏరోనాటికల్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఆయన కమర్షియల్ జెట్ పైలట్ గా పనిచేశారు. బుష్ ప్లేన్, ఏరోనాటిక్ ప్లేన్, సీ ప్లేన్, గ్లైడర్, హాట్ ఎయిర్ బెలూన్కు కూడా పైలట్ గా వ్యవహరించారు. అట్లాంటాలోని ప్రిజర్వ్ లైఫ్ కార్ప్ అనే ఒక వెల్నెస్ సెంటర్ కు గోపీచంద్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. కాగా ఇంతకుముందు పలువురు భారతీయ మూలాలున్న వ్యక్తులు అంతరిక్ష యానం చేసినప్పటికీ వారంతా అమెరికా పౌరులు. గోపిచంద్ మాత్రం ఇప్పటికీ భారతీయ పౌరుడే. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ భారతదేశానికి చెందిన గీతా సబర్వాల్ ను ఇండోనేషియాకు కొత్త యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ గా నియమించారు. సబర్వాల్ ఇటీవలే తన పదవిని స్వీకరించారు. ఆమెకు అభివృద్ధి రంగంలో దాదాపు 3 దశాబ్దాల అనుభవం ఉంది. వాతావరణ మార్పు, స్థిరమైన శాంతి, పాలన, సామాజిక విధానానికి మద్దతు ఇవ్వడం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను వేగవంతం చేయడానికి డిజిటల్ సాంకేతికత, డేటాను ఉపయోగించుకోవడంలో ఆమె నైపుణ్యం కలిగి ఉన్నారు. ఐరాస రెసిడెంట్ కోఆర్డినేటర్ యొక్క పాత్ర ఏముంటుందనంటే, ఐరాస రెసిడెంట్ కోఆర్డినేటర్ ఆ దేశ స్థాయిలో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి వ్యవస్థకు అత్యున్నత స్థాయి ప్రతినిధి. రెసిడెంట్ కోఆర్డినేటర్లు ఐక్యరాజ్య సమితి దేశ బృందాలకు నాయకత్వం వహిస్తారు. సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండాను అమలు చేయడంలో దేశాలకు ఐక్యరాజ్య సమితి మద్దతును సమన్వయం చేయడం జరుగుతుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండోనేషియాలో యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ గా నియమితులైన భారత సంతతి మహిళ ఎవరనంటే గీతా సబర్వాల్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ ఆ దేశ ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీకి చెందిన ఇషాక్ ఓ చార్టర్డ్ అకౌంటెంట్. ఆయన ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ పార్టీ PMLN కు చెందిన నేత. ఆయనను షరీఫ్ ఉప ప్రధానిగా నియమిస్తున్నట్లు కేబినెట్ డివిజన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ఏప్రిల్ 28వ తేదీన తెలిపింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని, తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు కొనసాగుతాయంది. షెరాఫ్ దార్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. ప్రధాని షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్ కుమార్తెను దార్ కుమారుడికిచ్చి వివాహం చేశారు. దీంతో ఈ 2 కుటుంబాల మధ్య బంధుత్వం ఉంది. ఆర్థిక మంత్రిగా దార్ కు ఆయన పార్టీలో మంచి పేరు ఉంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పాకిస్తాన్ ఉప ప్రధానిగా ఎవరు నియమితులయ్యారంటే ఇషాక్ దార్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నైమా ఖాతున్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ తొలి మహిళా వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారు. ఆమె నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ అనుమతి కూడా తీసుకుంటున్నట్టు వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఖాతున్ AMUలో సైకాలజీలో PhD పొందారు. 5 సంవత్సరాల పాటు వర్సిటీ వీసీగా కొనసాగనున్నారు. 1875లో స్థాపించబడిన మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీ 1920లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా మారింది. నైమా ఖాతున్ ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీ జిల్లాకు చెందినవారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీలో MA చేశారు. ఆమె AMOUలో 1990లో చేరారు మరియు 2021లో ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు. ఆమె విద్యార్థి సంక్షేమం, లైంగిక వేధింపుల నివారణ వంటి అంశాలపై చురుకుగా పనిచేశారు. దేశీయ ఐటీ దిగ్గజం విప్రో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ CEO పదవికి థియరీ డెల్టా ఫోర్ట్ రాజీనామా చేశారు. దీంతో ఆ కంపెనీ కొత్త CEO MDగా శ్రీనివాస్ పల్లియాను నియమించింది. ఇతని నియామకం ఏప్రిల్ 7వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దాదాపు 4 సంవత్సరాల పాటు CEOగా పనిచేస్తారు. అనంతరం థియరీ డెల్టా ఫోర్టే స్థానంలో పల్లియా బాధ్యతలు స్వీకరించారు. విప్రోలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న పల్లియా ఈ పాత్రకు గణనీయమైన నైపుణ్యాలను అందిస్తారు. కంపెనీ యొక్క వివిధ వ్యాపార విభాగాలు, విధులు, భౌగోళిక పరిధి గురించి అతనికి లోతైన అవగాహన ఉంది. విప్రో యొక్క అతిపెద్ద, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అయిన అమెరికాస్ 1తో సహా పల్లియా తన కెరీర్ లో అనేక కీలక పదవులను నిర్వహించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, విప్రోకు కొత్త CEOగా ఎవరు నియమితులయ్యారనంటే శ్రీనివాస్ పల్లియా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ యూనివర్సిటీలోని కాలింది కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మీనా చరందాకు 2024 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సంస్కృతి అవార్డు లభించింది. విద్యారంగంలో సామాజిక సేవలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. అవార్డు ప్రదానాంతరం అవార్డు ప్రదానోత్సవం మార్చి 30వ తేదీన ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో జరిగింది. ప్రొఫెసర్ చరందా గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ప్రొఫెసర్ చరందా ఢిల్లీ యూనివర్సిటీలో 30 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నారు. ఆమె
హిందీ సాహిత్యం, సంస్కృతిలో నిపుణురాలు. ఆమె అనేక పుస్తకాలు, రచనలు రాశారు. విద్యార్థులకు సాంస్కృతిక విలువలు నేర్పించడంలో ఆమె చురుకుగా పాల్గొంటారు. సామాజిక సేవలో కూడా ఆమె చురుకుగా పాల్గొనడం జరుగుతుంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అంతర్జాతీయ సంస్కృతి అవార్డును పొందినవారు ఎవరనంటే ప్రొఫెసర్ మీనా చరందా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత నావికా దళం నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి నియమితులయ్యారు. ప్రస్తుతం నేవీ సాఫ్ట్ వైస్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న వైస్ అడ్మిరల్ త్రిపాఠి ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం నేవీ చీఫ్ గా బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ తెలిపింది. 1964 మే 15వ తేదీన జన్మించిన వైస్ అడ్మిరల్ త్రిపాఠి 1985 జూలై 1వ తేదీన భారత నేవీ ఎగ్జిక్యూటివ్ విభాగంలో చేరారు. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నిపుణుడిగా గత 30 ఏళ్లుగా బాధ్యతల్లో ఉన్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నావికా దళపతిగా దినేష్ త్రిపాఠి నియమితులు కానున్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈయన ఈ నెల అంటే ఏప్రిల్ 30వ తేదీన ఈయన బాధ్యతలు స్వీకరించనున్నారని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశ ఉగ్రవాద వ్యతిరేక దళం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి నలిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని కేబినెట్ లోని నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అయిన ప్రభాత్ సిఆర్పీఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. 2028 ఆగస్టు 31వ తేదీ వరకు ఎన్ఎస్జీ చీఫ్ గా ఆయన కొనసాగుతారని సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే దేశ ఉగ్రవాద వ్యతిరేక దళం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అధిపతిగా ఎవరు నియమితులయ్యారనంటే నలిన్ ప్రభాత్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో FSIB రాణా ఆశుతోష్ కుమార్ సింగ్ ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎండీగా ప్రతిపాదించింది. ప్రస్తుతం సింగ్ SBI డిప్యూటీ ఎండీగా ఉన్నారు. ప్రస్తుతం SBIలో ఒక చైర్మన్, 4 ఎండీలు ఉన్నారు. కొత్త ఎండీ నియామకం కోసం 16 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. రాణా ఆశుతోష్ కుమార్ సింగ్ ఎంపికైతే ఆయన డిప్యూటీ ఎండీ పదవి నుంచి ఎండీ స్థాయికి పదోన్నతి పొందుతారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే SBI కొత్త ఎండీగా రాణా ఆశుతోష్ కుమార్ సింగ్ ఎంపికయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవి కాలం కేంద్రం మరో 4 రోజుల పాటు పొడిగించింది. ఆర్మీ స్టాఫ్ జనరల్ మేనేజర్ సి మనోజ్ పాండే పదవి కాలం జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ మే 26వ తేదీన ఆమోదించింది. ఆర్మీ రూల్స్ 1954లో రూల్ A4 ప్రకారం ఇది అమల్లోకి వస్తుందని రక్షణ మంత్రి ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏప్రిల్ 30, 2022న ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ పాండే ఈ నెల 31వ తేదీన పదవి విరమణ చేయాల్సి ఉంది. గతంలోనూ కేంద్రం ఆయన పదవి కాలాన్ని పొడిగించింది. ఇప్పటి వరకు ఆర్మీ వైస్ చీఫ్ గా ఉన్న జనరల్ పాండే కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ విభాగం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎంపికైన మొదటి వ్యక్తి. జనరల్ మనోజ్ పాండే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ అనంతరం 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ లో విధుల్లో చేరారు. 39 ఏళ్ల కెరీర్ లో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవి కాలాన్ని మళ్లీ పొడిగించడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించారు. రైసీతో పాటు ఆ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్దో బొల్లాహిన్, ఇతర ఉన్నతాధికారులు సైతం మృతి చెందారు. అజర్బైజాన్ ఇరాన్ సరిహద్దుల్లో జోల్సా పట్టణం దగ్గర ఉన్న పర్వత ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో హెలికాప్టర్ ను గుర్తించిన ఇరాన్ బలగాలు ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేరని ప్రకటించారు. మే 19వ తేదీ సాయంత్రం హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో వీరు దుర్మరణం చెందారు. ఆ రోజు అజర్బైజాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల సంయుక్తంగా నిర్మించిన 2 డ్యాములను ఆ దేశ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ తో కలిసి రైసీ ప్రారంభించారు. ఇబ్రహీం రైసీ ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖామెనీకి అత్యంత సన్నిహితుడు. 2021వ సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఖామెనీకి వారసుడిగా గుర్తింపు పొందిన ఈయన 1988 సంవత్సరంలో ఖైదీలను సామూహికంగా ఉరితీసినందుకు ఆంక్షల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి ఇరాన్ లో ఇస్లామిక్ చట్టాలు కఠినతరం చేయాలని ఆదేశించారు. తన హయాంలో ప్రభుత్వ నిరసనలన్నీ వ్యతిరేకించారు. ఈ దేశాన్ని అణ్వస్త్రంగా మారుస్తానని ఎప్పుడు చెప్పేవారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏ తేదీనంటే మే 19వ తేదీ సాయంత్రం ఈ హెలికాప్టర్ కుప్పకూలిందని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నేపాలీ షెర్ఫా కామిరీటా
చరిత్ర సృష్టించాడు. ఆయన 30వసారి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆ శిఖరాన్ని 10 రోజుల్లో రెండోసారి చేరుకున్నాడు. ఈ సీజన్లో 2 సార్లు ఎవరెస్ట్ ఎక్కి కొత్త రికార్డు నెలకొల్పాడు. 54 ఏళ్ల కామెరీటా మే 12వ తేదీన ఎవరెస్ట్ పైకి 29వసారి చేరుకున్నాడని, మే 22వ తేదీన 30వసారి అతను శిఖరాన్ని ఎక్కినట్లు పేర్కొన్నారు. ఈసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తన గత రికార్డులను తానే బద్దలు కొట్టారు. ఇంత వయసులో కూడా ఒక వారంలో 8848.86 మీటర్ల శిఖరాన్ని 2 సార్లు అధిరోహించి తానేంటో ప్రపంచానికి చూపాడు. ఈ విజయాన్ని సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే 30వసారి ఎవరెస్ట్ ఎక్కి చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరనంటే కామిరీటా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత ఆర్మీ అధికారికి ఐక్యరాజ్య సమితికి చెందిన అత్యున్నత గౌరవం లభించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకురాలిగా పనిచేసినందుకు గాను భారత ఆర్మీ అధికారిని మేజర్ రాధికా సేన్ 2023లో ప్రతిష్టాత్మకమైన మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. మహిళలు, బాలికల హక్కుల కోసం ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకురాలిగా ఆమె చేసిన అద్భుత కృషికి గాను ఈ అవార్డును అందించడం జరిగింది. మే 29వ తేదీన ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా రాధికా సేన్ కు ఈ అవార్డును అందించడం జరిగింది. ముఖ్యంగా 2000లో భద్రతా మండలి తీర్మానానికి అనుగుణంగా సంఘర్షణలు, లైంగిక హింసకు గురైన బాలికలను రక్షించడానికి ఆమె చేసిన కృషికి ఈ అవార్డు లభించింది. వియత్నాం భద్రతా సంస్థల అధిపతి టో లామ్ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మే 22వ తేదీన లామ్ ఎన్నికను వియత్నాం పార్లమెంట్ ఖరారు చేసింది. లామ్ పదవి కాలంలో పోలీసులు, ఇంటెలిజెన్స్ శాఖ పర్యవేక్షిస్తున్నప్పుడు దేశంలో ప్రాథమిక హక్కులను యథేచ్ఛగా ఉల్లంఘించారని, అంతర్జాతీయ చట్టాలను ధిక్కరించి విదేశాల్లో అపహరణకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఇటీవల కాలంలో వియత్నాంలో అవినీతి కుంభకోణాలు బట్టబయలై రాజకీయ, వ్యాపార వర్గాలను కుదిపేశాయి. దేశ అధ్యక్షుడు, స్పీకర్తో సహా ఉన్నత స్థాయి నాయకులు అనేక పదవులకు రాజీనామా చేశారు. అధ్యక్ష పదవి అలంకార ప్రాయమే అయినా దేశంలో అత్యంత ముఖ్యమైన కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి మున్ముందు లామ్నే వరించవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ గుయెన్ పు ట్రంగ్ 2021లో 3వసారి ఆ పదవిని చేపట్టారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వియత్నాం కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారనంటే టో లామ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లైసింగ్తే మే 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. తైవాన్ ను 8 ఏళ్లుగా నడిపించిన థైస్ ఇంగ్ వెన్ స్థానంలో లై బాధ్యతలు చేపట్టారు. థైస్ ఇంగ్ వెన్ పాలన దేశం ఆర్థిక, సామాజిక పురోగతి సాధించింది. అయితే కోవిడ్-19 మహమ్మారి, చైనా పెరుగుతున్న సైనిక బెదిరింపులను కూడా దేశాన్ని వెంటాడాయి. లై ఒక మితవాది నాయకుడిగా పరిగణించబడతారు. చైనాతో ఘర్షణను నివారించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. అయితే తైవాన్ యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికి, దేశం యొక్క రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి కూడా ఆయన కట్టుబడి ఉన్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తైవాన్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే లై చింగ్ తే అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఏ తేదీన అంటే మే 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ 5వసారి ప్రమాణం చేశారు. మే 7వ తేదీన క్లెమింగ్ ప్రసౌదంలో 2500 మంది ముఖ్య అతిథుల సమక్షంలో పుతిన్ రష్యా రాజ్యాంగంపై ప్రమాణం చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ అన్ని అడ్డంకులకు అధిగమిస్తూ ఐక్యంగా ఉంటూ లక్ష్యాలను అధిగమించి విజయాలను అందుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమానికి అమెరికా నటుడు స్టీవెన్ సీగెల్ వంటి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే అమెరికా, యూకే, జర్మనీ దౌత్యవేత్తలు హాజరు కాలేదు. అంతకుముందు పుతిన్ 30 గన్ సెల్యూట్ స్వీకరించారు. క్లెమింగ్ కేథ్రల్ స్క్వేర్ వద్ద ప్రెసిడెన్షియల్ రెజిమెంట్ పరేడ్ ను తిలకించారు. దగ్గరలోని అనఫిషియల్ కేథ్రల్ డల్ రష్యాలో ఆర్థోడాక్స్ పాట్రియార్క్ కిరిల్ ఆశీస్సులు అందుకున్నారు. 6 ఏళ్ల పదవీ కాలానికి గాను 2030 వరకు ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే రష్యా అధ్యక్షుడిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరనంటే పుతిన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని సాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన జయ బాడిగా నియమితులయ్యారు. 2022 నుంచి ఆమె కోర్టు కన్వీనర్ గా పనిచేసి ఫ్యామిలీ లా నిపుణురాలిగా పేరొందారు. కుటుంబ న్యాయ సలహాల
రంగంలో పలువురికి మార్గదర్శకాలుగా వ్యవహరించారు. ఏపీలోని విజయవాడలో ఆమె జన్మించారు. 1991-94 మధ్య ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ సైకాలజీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులలో BA పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. శాంట్లకారా వర్సిటీ నుంచి లా పట్టాను పొందారు. కాలిఫోర్నియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అటార్నీగా, గవర్నర్ కార్యాలయం అత్యవసర సేవల విభాగంలో పనిచేశారు. జయాబాడిగా మే 28వ తేదీన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె తండ్రి బాడిగా రామకృష్ణ 2004-2009 వరకు మచిలీపట్నం ఎంపీగా కూడా పనిచేయడం జరిగింది. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ కుమార్ డేకా పదవి కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2025 జూన్ వరకు బాధ్యతల్లో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తెలియజేసింది. జూన్ 30వ తేదీన ముగియనున్న డేకా పదవి కాలాన్ని ఏడాది పాటు పొడిగించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించిందని వెల్లడించింది. 1988 బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అయిన డేకా 1998లో ఐబీలో చేరారు. 2022 జూలై 1వ తేదీన ఆయన ఐబీ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ సెక్రటరీ జనరల్ భారత్ లాల్ పదవి కూడా ఈ ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఐబీ చీఫ్ డేకా పదవి కాలం మరో ఏడాది పాటు పొడిగిస్తున్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని భారతదేశ నూతన సైన్యాధిపతిగా నియమించారు. ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్ గా పనిచేస్తున్న ద్వివేది జూన్ 30వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 1964 జూలై 1వ తేదీన జన్మించిన ద్వివేది 1984 డిసెంబర్ 15న జమ్మూ కాశ్మీర్ రైఫిల్ దళంలో చేరారు. 40 ఏళ్లు సైనిక సేవలో అనేక స్థాయిల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఇందులో జమ్మూ కాశ్మీర్ 18వ రైఫిల్ రెజిమెంట్ కమాండ్, అస్సాం రైఫిల్ బ్రిగేడ్ డిఐజీ, 9 కార్ప్స్ డిఐజీగా ఆయన విధులు నిర్వర్తించారు. 2022 నుంచి 2024 వరకు నార్థర్న్ కమాండ్ కు డైరెక్టర్ జనరల్ ఇన్ ఫ్రంట్, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ పదవులను నిర్వహించారు. ఆయన సేవలకు గుర్తుగా పరమ విశిష్ట సేవా పథకం, అతి విశిష్ట సేవా పథకాలతో సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం సైన్యాధిపతిగా ఉన్న జనరల్ మనోజ్ సి పాండే పదవి విరమణ చేయనున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత నూతన సైన్యాధిపతిగా జనరల్ ఉపేంద్ర ద్వివేది నియామకం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పిట్ట కొంచెం కూతగనమని 4వ తరగతి విద్యార్థి నిరూపించాడు. మియాపూర్ మదీనాగూడలోని కేనరీ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న తుమ్మన సాయి విహాన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. విమానాలపై తోక భాగంలో ఉండే లోగోల ద్వారా విమానాల పేర్లను అనర్గళంగా చెప్పడంలో విజయం సాధించాడు. 1 నిమిషంలో 79 విమానాల లోగోలను గుర్తించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. రికార్డు సాధించడం పట్ల తల్లిదండ్రులు తమ్మన వెంకటనాగ, సత్యశివ, శ్రీచరణ్, ప్రియాంకలతో పాటు తరగతి ఉపాధ్యాయురాలు రుచి, సత్యవాది ప్రోత్సాహం అందించారని విహాన్ చెప్పారు. ఇటీవల గిన్నిస్ రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న విహాన్ ను ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు అభినందించారు. విహాన్ రికార్డ్ సాధించడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో మనం మెయిన్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 4వ తరగతి విద్యార్థి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకోవడం జరిగింది. ఆయన ఏం చేశాడనంటే 1 నిమిషంలో 79 విమానాల లోగోలను గుర్తించి గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకున్నాడని చెప్పి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త చైర్పర్సన్ గా ప్రీతి సుదన్ బాధ్యతలు స్వీకరించారు. ఈమె కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి. ప్రీతి సుదన్ 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని. అలాగే ఈమె ప్రస్తుతం యూపీపీఎస్సీ సభ్యురాలుగా పనిచేస్తున్నారు. తదుపరి ఉత్తర్వుల వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. 2024 ఆగస్టు 1వ తేదీన రాజ్యాంగంలోని ఆర్టికల్ 316A ప్రకారం ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని ఓ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ సోని యూపీపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2029 మే 15 వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన 5 ఏళ్ల ముందుగానే వ్యక్తిగత కారణాలతో వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ప్రీతి సుదన్ ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే యూపీఎస్సీ న్యూ చైర్మన్ ఎవరనంటే ప్రీతి సుదన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దౌత్యవేత్త విక్రమ్ మిశ్రీ జూలై 15వ తేదీన విదేశాంగ శాఖ
కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ ప్యారిస్ సర్వీస్ 1989 బ్యాచ్కు చెందిన ఆయన ఈ పదవిని చేపట్టిన 35వ అధికారి. వినయ్ క్వాట్రా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. తూర్పు లడాక్ సరిహద్దు వివాదం, దరిమిలా చైనాతో దెబ్బతిన్న సంబంధాలను, రష్యా ఉక్రెయిన్ పోరు పరిణామాలు సహా వివిధ భౌగోళిక రాజకీయ సవాళ్లను అధిగమించాలని భారత్ చూస్తున్న సమయంలో 59 ఏళ్ల మిశ్రీ ఈ కీలక పదవిని చేపట్టారు. ఆయన గతంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలోనూ యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికాల్లో వివిధ భారత రాయబార కార్యాలయాల్లోనూ వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఆయన ముగ్గురు ఇంద్రకుమార్ గుర్జల్, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీలకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. 2019 నుంచి 2021 వరకు చైనాలో భారత రాయబారిగా గాల్వాన్ లోయ ఘర్షణలు, ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక చర్చల్లో కీలక పాత్ర పోషించారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే విదేశాంగ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన వారు ఎవరనంటే విక్రమ్ మిశ్రీ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమించింది. మరో 3 వేరే రాష్ట్రాల నుంచి బదిలీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు జూలై 29వ తేదీన రాత్రి రాష్ట్రపతి భవన్ లో ఒక ప్రకటనలో విడుదల చేసింది. తెలంగాణ కొత్త గవర్నర్ గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. పంజాబ్ గవర్నర్ గా చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వరీలాల్ పురోహిత్ రాజీనామా చేశారు. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ గా లాబ్ చంద్ కటారియా నియమితులయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ గా పిసి రాధాకృష్ణన్ ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న రమేష్ బై స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాధాకృష్ణన్ జార్ఖండ్ మాజీ గవర్నర్. జార్ఖండ్ గవర్నర్ గా రాధాకృష్ణ స్థానంలో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వర్ బాధ్యతలు చేపట్టారు. రాజస్థాన్ గవర్నర్ గా కర్లాజ్ మిశ్రా స్థానంలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ సీనియర్ నేత హరబౌ కిషన్ రావు బాగ్డే నియమితులయ్యారు. అస్సాం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య నియమితులయ్యారు. ఆయనకు మణిపూర్ గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. మేఘాలయ గవర్నర్ గా కర్ణాటకలోని మైసూరుకు చెందిన మాజీ లోక్సభ సభ్యుడు సిహెచ్ విజయశంకర్ ను నియమించారు. సిక్కిం కొత్త గవర్నర్ గా బీజేపీ సీనియర్ నేత ఓం ప్రకాష్ మాథుర్ నియమితులయ్యారు. ఛత్తీస్గఢ్ గవర్నర్ పదవిని అస్సాంకు చెందిన మాజీ లోక్సభ సభ్యుడు రామన్ దేకా స్వీకరించడం జరిగింది. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ భారత ప్రతినిధిగా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రపంచ క్రీడల్లో ఇండియా ప్రభావం పెరుగుతుందని తనను కమిటీ సభ్యురాలుగా ఎన్నుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు నీతా తెలిపారు. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్ లో జరగబోయే ఒలింపిక్ క్రీడల్లో భాగంగా వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అందులో భారత్ తరపున నీతా అంబానీ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2016లో రియో డి జెనీరోలో జరిగిన ఒలింపిక్ క్రీడల సందర్భంగా ఆమె తొలిసారి ఐఓసీ సభ్యురాలుగా ఎంపికయ్యారు. ఐఓసీలో చేరిన మొదటి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. భారత్ లోని ముంబైలో 30 ఏళ్లకు పైగా ఐఓసీ సెషన్ ను నిర్వహించడంలో నీతా అంబానీ కీలక పాత్ర నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా 2036 ఒలింపిక్స్ కు కూడా ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమవుతున్నట్లు తెలిపింది. నీతా అంబానీ గురించి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఏంటంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలుగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళ. న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ట్రస్టీ బోర్డులో చేరిన మొదటి భారతీయురాలు. ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ కు యజమాని. ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ కు నీతా అంబానీ వ్యవస్థాపక చైర్మన్ గా ఉన్నారు. నీతా హర్ సర్కిల్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ ను స్థాపించారు. దీని ద్వారా భారత్ లోని మహిళలకు విభిన్నమైన ఇంటరాక్టివ్ సామాజిక స్పృహతో కూడిన డిజిటల్ సేవలను అందిస్తున్నారు. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్ గా నీతా అంబానీ వ్యవహరిస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా చల్లా శ్రీనివాస శెట్టి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు చైర్మన్ గా వ్యవహరించిన దినేష్ కారా పదవీ కాలం ఆగస్టు 27వ తేదీన ముగిసింది. ఎస్బీఐ దేశంలోనే అత్యంత విలువైన ఆర్థిక సేవల సంస్థగా ఎదిగేందుకు కృషి చేస్తుందని, నికర లాభాలు పెంచుకుంటుందని సిఎస్ శెట్టి అన్నారు. ఎస్బీఐని అత్యుత్తమ బ్యాంకుగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని సిఎస్ శెట్టి ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. 50 కోట్లకు పైగా కస్టమర్లకు ఎస్బీఐ సగర్వంగా సేవలు అందిస్తుందని, వివిధ విభాగాల్లో మార్కెట్ అగ్రగామిగా ఉందని, అతిపెద్ద బ్యాలెన్స్ షీట్ పరంగా ఆస్తులపై 1% రాబడి నిష్పత్తి సాధించిందని ఆయన అన్నారు. 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఎస్బీఐ లాభం 61,077 కోట్లుగా ఉంది.
బ్యాంక్ చరిత్రలోనే ఇది గరిష్ట రికార్డ్ అని పేర్కోవడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్బీఐ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వారు ఎవరనంటే సిఎస్ శెట్టి అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అధికారి సతీష్ కుమార్ రైల్వే బోర్డు చైర్మన్ సీఈఓగా నియమితులయ్యారు. ఈ పదవిని చేపడుతున్న తొలి ఎస్సీ అధికారి ఈయనే. ప్రస్తుతం ఆయన రైల్వే బోర్డు మెంబర్ గా ఉన్నారు. ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న జయవర్మ సింహ ఈ నెల 31వ తేదీన పదవి విరమణ చేయనున్నారు. అనంతరం సతీష్ ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. సతీష్ కుమార్ ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్ యొక్క 1986 బ్యాచ్ కు చెందినవారు. ఆయనకు రైల్వే రంగంలో 34 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రయాగ్రాజ్ లోని నార్త్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గా పనిచేశారు. మాల్వయా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేశారు. ఆపరేషన్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కలిగి ఉన్నారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి సైబర్ లా పూర్తి చేశారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రైల్వే బోర్డు చైర్మన్ గా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరనంటే సతీష్ కుమార్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. గతంలో ఎవరు పనిచేశారనంటే జయవర్మ సింహ పనిచేయడం జరిగిందని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ నూతన చైర్పర్సన్ గా సింధు గంగాధరన్ నియమితులయ్యారు. ఈమె గత ఏడాది నాస్కామ్ జీసీసీ కౌన్సిల్ కు అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ప్రస్తుతం షాప్ ల్యాబ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల నాస్కామ్ అధ్యక్షుడిగా నియమితులైన రాజేష్ నంబియార్ స్థానంలోకి ఆమె వచ్చారు. గంగాధరన్ బెంగళూరు యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చి రాగానే 1999లో బెంగళూరులోని షాప్ ల్యాబ్ లో చేరారు. గంగాధరన్ షాప్ ల్యాబ్ ఇండియాను నడిపించిన మొదటి మహిళ. సిమెన్ ఇండియా, టైటాన్ కంపెనీల బోర్డు సభ్యురాలు అయిన ఆమె ఇండో జర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క స్టీరింగ్ కమిటీ సభ్యురాలు కూడా. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నాస్కామ్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారనంటే సింధు గంగాధరన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ నూతన డైరెక్టర్ జనరల్ గా 1993 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి అనురాగ్ గార్గ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో అదనపు డీజీగా పనిచేస్తున్నారు. 2026 మే 23వ తేదీ వరకు లేదా తుది ఉత్తర్వులు వెలువడే వరకు ఎన్సీబీ అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డీజీగా కొనసాగుతారు. ఎన్సీబీ దేశంలో మాదక ద్రవ్య అక్రమ రవాణా అరికట్టే బాధ్యత వహిస్తుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారనంటే అనురాగ్ గార్గ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా ఎంవి శ్రేయస్ కుమార్ ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 27వ తేదీ న్యూఢిల్లీలోని ఐఎన్ఎస్ బిల్డింగ్ లో 85వ వార్షిక సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో 2024-25 సంవత్సరానికి అధ్యక్షుడిగా ఎంవి శ్రేయస్ కుమార్ ను ఎన్నుకోగా వివేక్ గుప్తా డిప్యూటీ ప్రెసిడెంట్ గా, కరణ్ రాజేంద్ర దర్డా ఉపాధ్యక్షుడిగా, తన్మయ్ మహేశ్వరి కోశాధికారిగా, మేరీపాల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్లు ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ తెలిపింది. కేఆర్పి రెడ్డి, వివేక్ గోయంకా, అతిదేవ్ సర్కార్, మహేంద్ర మోహన్ గుప్తా, ఐ వెంకట్, జయంత్ మమేన్ మాథ్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారనంటే ఎంవి శ్రేయస్ కుమార్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 టైటిల్ ను ధృవి పటేల్ అనే యువతి గెలుచుకుంది. అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో జరిగిన ఈ పోటీలో ఆమె విజేతగా నిలిచింది. ప్రస్తుతం ఆమె కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో చదువుతున్నారు. మిస్టర్ కేటగిరీ ట్రినిడాడ్ టొబాగోకు చెందిన సువాన్ మటెట్ విజేతగా నిలవగా, యూకేకి చెందిన స్నేహ నంబియార్ ఫస్ట్ రన్నర్ అప్ గా, యూకేకు చెందిన పవన్దీప్ కౌర్ సెకండ్ రన్నర్ అప్ గా నిలిచారు. మిస్ టీన్ వరల్డ్ వైడ్ కేటగిరీలో గ్వాడెలోప్ కు చెందిన సియోరా సూరెట్ టైటిల్ దక్కించుకుంది. నెదర్లాండ్ కు చెందిన శ్రేయా సింగ్ తొలి రన్నర్ అప్ గా, సురినామ్ కు చెందిన శ్రద్ధ టెడ్జోయ్ రెండో రన్నర్ అప్ గా నిలిచింది. న్యూయార్క్ కు చెందిన ఇండియా ఫెస్టివల్ కమిటీ 31 ఏళ్లుగా ఈ ఈవెంట్ ను నిర్వహిస్తుంది. ఇండో అమెరికన్లు నీలం ధర్మతా శరణ్లు ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి సెప్టెంబర్ 21వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అతిషి ఎల్జీ కార్యాలయం రాజ్ నివాస్ లో ప్రమాణం చేయించారు. దీంతో 43 ఏళ్ల అతిషి ఢిల్లీకి యంగెస్ట్ సీఎం గా రికార్డు సృష్టించారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ తర్వాత
ఢిల్లీ సీఎం పదవిని చేపట్టిన 3వ మహిళా నేత అతిషి రికార్డుకి ఎక్కారు. అతిషితో పాటు 5గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో సౌరవ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, ముఖేష్ అహ్లవత్, కైలాష్ గహ్లోత్, ఇమ్రాన్ హుసేన్ మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకారానికి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. 2025 ఫిబ్రవరి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి సెప్టెంబర్ 21వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన 3వ మహిళ ఎవరనంటే అతిషి అని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారిని ఐ రాణి కుముదిని నియమితులయ్యారు. ఆమెను ఎస్ఈసీగా నియమిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆమె ఈ పదవిలో 3 ఏళ్ల పాటు కొనసాగుతారు. గత 4 ఏళ్లుగా ఎస్ఈసీగా బాధ్యత నిర్వహించిన సి పార్థసారథి పదవి కాలం సెప్టెంబర్ 8వ తేదీన ముగిసింది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీ పాలక మండళ్ల పదవీ కాలం గత ఫిబ్రవరిలో ముగియగా 7.5 నెలలుగా పంచాయతీల్లో ప్రత్యేక అధికార పాలన కొనసాగుతుంది. ఉమ్మడి ఏపీలో అనేక హోదాల్లో పనిచేసిన దివంగత ఐపీఎస్ అధికారి ఇస్మాల్ పుల్లన్న కుమార్తె రాణి కుముదిని 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారినిగా 2023 దాకా ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు. తొలుత సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జేసీగా, కలెక్టర్గా విధులు నిర్వహించారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగాను కొంతకాలం ఉన్నారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారనంటే విశ్రాంత ఐఏఎస్ అధికారిని ఐ రాణి కుముదిని అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ కు చెందిన గ్లాడ్ ఫార్మా లిమిటెడ్ నూతన సీఈఓగా శ్యామ్కాంత్ గిరిని నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన 2025 జనవరి 15వ తేదీ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం శ్యామ్కాంత్ గిరి ఆమ్నిల్ ఫార్మాస్యూటికల్లో భారత వ్యాపారానికి ఎమర్జింగ్ మార్కెటింగ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గ్రాండ్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉన్న శ్రీనివాస్ సాధు అదే హోదాలో కొనసాగి కంపెనీ మలిదశ విస్తరణ ప్రణాళికను అమలు చేస్తారని గ్లాండ్ ఫార్మా వెల్లడించింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గ్లాండ్ ఫార్మా సీఈఓగా ఎవరు నియమితులయ్యారంటే శ్యామ్కాంత్ గిరి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వరరావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం 1 ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామక సంఘం రామేశ్వరరావు పునర్నియామకాన్ని ఆమోదం తెలిపింది. 2024 అక్టోబర్ 9 నుంచి 1 ఏడాది పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన పదవీ కాలం కొనసాగుతుందని ఏసీసీ పేర్కొంది. 2020 అక్టోబర్లో డిప్యూటీ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. 1984లో ఆర్బీఐలో చేరారు. ఆయన పలు కీలక పదవులు నిర్వహించారు. ప్రస్తుతం ఆర్బీఐలో ఎండి పత్ర, ఎం రాజేశ్వరరావు, టి రవిశంకర్, జె స్వామినాథన్ డిప్యూటీ గవర్నర్లుగా ఉన్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పదవీ కాలాన్ని సంవత్సరం పాటు పొడిగించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ జనరల్ సెక్రటరీగా హోర్మూజ్ మసాని వరుసగా 5వసారి ఏసియా పబ్లిక్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్టిఫికేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్టిఫికేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఆనరరీ ట్రెజరీ హోదాలో ఐఎఫ్ఏబి ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ గా కూడా మసాని వరుసగా 9వసారి ఎన్నికయ్యారు. ఆయన 1998 నుంచి ఏబీసీ సెక్రటరీ జనరల్ గా వ్యవహరిస్తున్నారు. 2008 నుంచి ఐఎఫ్ఏబిసిలో ఏబీసీ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏపీ ఏబీసీ ప్రెసిడెంట్ గా హర్మూజ్ మసాని ఎంపికయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత వైమానిక దళం నూతన అధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ సెప్టెంబర్ 30వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు 5,000 గంటలకు పైగా యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఉంది. 1964లో జన్మించిన అమర్ ప్రీత్ సింగ్ 1984లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్ గా చేరారు. 40 ఏళ్ల సర్వీసులో కమాండ్ స్టాఫ్, ఇన్స్ట్రక్షన్ విధులతో పాటు విదేశాల్లోనూ బాధ్యతలు నిర్వర్తించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, నేషనల్ డిఫెన్స్ కాలేజీలో చదివారు. ఎయిర్ బోస్టర్ తో పాటు ఫైటర్ స్క్వాడ్లను సారథ్యం వహించారు. పరం విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్ ను కూడా అందుకున్నారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయిజ్నా భారతదేశాన్ని సందర్శించిన తర్వాత సీనియర్ దౌత్యవేత్త
ఐషత్ అజీమాను భారత రాయబారిగా నియమితులయ్యారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించాలనే ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. 1988లో విదేశీ సేవల్లో చేరిన అజీమా జూన్ 2019 నుంచి సెప్టెంబర్ 2023 వరకు మాల్దీవుల చైనా ఎంబసీగా పనిచేశారు. ఆమె యునైటెడ్ కింగ్డమ్ కు మాల్దీవుల ఉప ఎంబసీగా, విదేశీ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శి వంటి వివిధ ముఖ్యమైన పదవుల్లో పనిచేశారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన నికితా పోర్వాల్ మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. టీవీ యాంకర్ గా, నటిగా కెరీర్ మొదలుపెట్టిన ఒక సామాన్య కుటుంబం నుంచి ఆమె గుర్తింపు పొందింది. అక్టోబర్ 16వ తేదీన ముంబైలో జరిగిన ఫెమినా మిస్ ఇండియా 2024 ఫైనల్స్ లో నికితా పోర్వాల్ కిరీటధారిగా నిలిచింది. 27 రాష్ట్రాల నుంచి మొత్తం 30 మంది పోటీ పడితే నికితా మొదటి స్థానంలో నిలిచింది. దాద్రా నగర్ హవేలీకి చెందిన రేఖా పాండే రెండో స్థానంలో, గుజరాత్ కు చెందిన ఆయుషి డోలకియా మూడో స్థానంలో నిలిచింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే మిస్ ఇండియాగా ఎవరు ఎంపికయ్యారనంటే నికితా పోర్వాల్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 టైటిల్ ను సాధించిన రాచెల్ గుప్తా చరిత్ర సృష్టించింది. థాయిలాండ్ లో బ్యాంకాంగ్ లో జరిగిన పోటీలో రాచెల్ 70కి పైగా దేశాలకు చెందిన అందాల రాణులను వెనక్కి నెట్టి ఈ కిరీటాన్ని దక్కించుకుంది. తొలి భారతీయురాలుగా నిలిచింది. ఆమె విజయం భారత్ లో చాలా మంది ప్రజలకు గర్వాన్ని కలిగించింది. ముఖ్యంగా ఆమె కుటుంబంలో జలంధర్ లో సంబరాలు చేసుకుంటుంది. బ్యాంకాంగ్ లోని ఎంజీఐ హాల్లో రాచెల్ గ్రాండ్ ఫినాలేలో ఫిలిప్పీన్స్ కు చెందిన సీజే ఓపియాజాను ఓడించి బంగారు కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ ను గెలుచుకున్న తర్వాత ఈ అంతర్జాతీయ పోటీల్లో ప్రాతినిధ్యం వహించారు. 2022లో మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ది వరల్డ్ కిరీటాన్ని కూడా గెలుచుకున్న రాచెల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థిరత్వాన్ని పెంపొందించే రాయబారిగా ఉంటున్నారు. రాచెల్ టైటిల్ దక్కించుకున్న తొలి భారతీయురాలుగా రికార్డు సృష్టించడమే కాదు, అత్యధిక ప్రపంచ అందాల పోటీల కిరీటాలు గెలుచుకున్న తొలి ఇండియన్ లారా దత్త సరసన చేరింది. ఈమె మోడల్, నటి, వ్యాపారిగా ఉన్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తొలి ఇండియన్ గా చరిత్ర సృష్టించిన అందాల రాణి ఎవరనంటే రాచెల్ గుప్తా అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఈమె గెలుచుకున్న టైటిల్ ఏంటనంటే మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అని చెప్పి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్టీ సరిన్ అక్టోబర్ 1వ తేదీ 46వ ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ సర్వీసెస్ లో డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి మహిళా అధికారి ఈమెనే. ఈ పదవి సైన్యానికి సంబంధించిన అన్ని వైద్య విధానాలకు సంబంధించిన రక్షణ మంత్రిత్వ శాఖకు నేరుగా బాధ్యత వహిస్తుంది. సరిన్ వైస్ అడ్మిరల్ ఆర్టీ సరిన్ పూణే నుంచి ఎండి, టాటా మెమోరియల్ హాస్పిటల్ నుంచి రేడియేషన్ ఆంకాలజీలో డిప్లొమేట్ నేషనల్ బోర్డును కలిగి ఉన్నారు. ఆమె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి గామా శస్త్రచికిత్సలో శిక్షణ కూడా పొందారు. అంతేకాకుండా వివిధ రంగాల్లో సేవలు కూడా అందించారు. ఆమె తన 38 సంవత్సరాల కెరీర్లో భారత రక్షణ దళాల 3 శాఖల్లో సేవలందించిన అరుదైన ప్రత్యేకతను కలిగి ఉంది. భారత భూమి దళంలో లెఫ్టినెంట్ నుంచి కెప్టెన్, భారత నావికా దళంలో సర్జన్ లెఫ్టినెంట్ నుంచి సర్జన్ వైస్ అడ్మిరల్, భారత వాయుదళంలో ఎయిర్ మార్షల్ గా సేవలు అందించారు. జమ్మూ కాశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా అక్టోబర్ 16వ తేదీన ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీనగర్ లోని షేరీ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయనతో ప్రమాణం చేయించారు. అలాగే జమ్మూ ప్రాంతానికి చెందిన సురేందర్ చౌదరి ఉప ముఖ్యమంత్రిగా, సకీనా మసూద్, జావేద్ దర్, జావేద్ రాణా, సతీష్ శర్మ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జమ్మూ కాశ్మీర్, లడాక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అగ్రనేత ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ కు తొలి సీఎంగా ఒమర్ అబ్దుల్లా గుర్తింపు పొందారు. గతంలో ఆయన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ సీఎం గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారనంటే ఒమర్ అబ్దుల్లా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి విపిన్ కుమార్ అక్టోబర్ 28వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. 1996 బ్యాచ్ బీహార్ క్యాడర్ కు చెందిన ఆయన ఈ పదవిలోకి రాకముందు కేంద్ర విద్యాశాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లిటరసీ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. బీహార్ లో జిల్లా మెజిస్ట్రేట్ గా, బీహార్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ చైర్మన్ గాను విధులు నిర్వహించారు. ఏఐఐ పూర్తి స్థాయి చైర్మన్ సంజీవ్ కుమార్ డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. ఏఐఐ సభ్యులు ఎం సురేష్ తాత్కాలిక చైర్మన్ గా ఇప్పటి వరకు వ్యవహరించారు.
మినీ రత్న అయిన ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 137 విమానాశ్రయాలను నిర్వహిస్తుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారని అంటే విపిన్ కుమార్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. టాటా ట్రస్ట్ చైర్మన్ గా రతన్ టాటా సోదరుడు నోయల్ టాటా ఏకగ్రీవంగా నియమితులయ్యారు. టాటా సామ్రాజ్యానికి కీలకమైన దాతృత్వ సంస్థలు నిర్వహిస్తున్న టాటా ట్రస్ట్ కు అధిపతిని నియమించేందుకు అక్టోబర్ 11వ తేదీ సభ్యులు సమావేశమయ్యారు. అందులో రతన్ టాటా సోదరుడు నోయల్ టాటాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. నావెల్ టాటా, సియోన్ టాటా దంపతులకు 1957లో నోయల్ టాటా జన్మించారు. అతను ససెక్స్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఫ్రాన్స్ లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ కు ఎంపికయ్యారు. నోయల్ టాటా గ్రూప్ లో వివిధ నాయకత్వ హోదాల్లో విధులు నిర్వహించారు. ట్రెంట్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా, టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ గా, టైటాన్ కంపెనీ, టాటా స్టీల్ వైస్ చైర్మన్ గా కూడా పనిచేశారు. 2010-2021 మధ్య అతని నాయకత్వంలో ఉన్న టాటా ఇంటర్నేషనల్ ఆదాయాన్ని $500 మిలియన్ నుంచి $3 బిలియన్ చేర్చారు. 1998లో ట్రెంట్ కంపెనీ ఆధ్వర్యంలో ఒకే రీటైల్ స్టోర్ ఉండేది. దాన్ని దేశవ్యాప్తంగా వ్యాపింపజేసి 700 స్టోర్లకు పెంచారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టాటా ట్రస్ట్ చైర్మన్ గా రతన్ టాటా సోదరుడు నోయల్ టాటా ఏకగ్రీవంగా నియమితులయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. లెబనాన్ లోని హజ్బొల్లా సాయుధ గ్రూప్ 1 నూతన సారథిగా షేక్ నయీం కాసిం ను ఎంపిక చేసింది. ఈయన గత 3 దశాబ్దాలుగా డిప్యూటీ చీఫ్ గా ఉన్న కాసిం ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన హసన్ నస్రల్లా, సఫియుద్దీన్ వంటి కీలక నాయకుల తర్వాత బాధ్యతలు చేపట్టారు. హజ్బొల్లా అత్యున్నత నిర్ణాయక మండలి గరా కాసిం ను సెక్రటరీ జనరల్ గా ఎంపిక చేయగా గ్రూప్ వెనుకడుగు వేయదని ప్రకటించింది. నస్రల్లా విధానాలను కొనసాగిస్తూ విజయం సిద్ధించేదాకా పోరాటం చేస్తామని స్పష్టం చేసింది. కాసిం 1982లో ఇజ్రాయెల్ లెబనాన్ ను ఆక్రమించిన నేపథ్యంలో హెజ్బొల్లా వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. 1991 నుంచి ఆయన డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా పనిచేశారు. 1953లో దక్షిణ లెబనాన్ లోని కర్ఫిల్లా పట్టణంలో జన్మించిన కాసిం కెమిస్ట్రీ టీచర్ గా కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత మత సంబంధ విషయాలపై దృష్టి సారించారు. విద్యార్థుల్లో మతంపై ఆసక్తి కలిగించేందుకు లెబనీస్ యూనియన్ ఫర్ ముస్లిం స్టూడెంట్స్ అనే గ్రూపును స్థాపించారు. 1970లో షియా వర్గాన్ని బలోపేతం చేసే ఉద్యమంలో పాల్గొన్నారు. భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అక్టోబర్ 24వ తేదీన ఎక్స్ లో వెల్లడించాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్తో సంప్రదించి జస్టిస్ ఖన్నాను నియమించినట్లు తెలిపారు. జస్టిస్ ఖన్నా నవంబర్ 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి 2025 మే 13వ తేదీ పదవి విరమణ చేయనున్నారు. జస్టిస్ ఖన్నా 1960 మే 14వ తేదీన జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వకేట్ గా నమోదయ్యారు. వేర్వేరు కోర్టుల్లో పనిచేశారు. తీస్ హజారీ జిల్లా కోర్టు, ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా వ్యవహరించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు నూతన సిజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈయన ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారంటే నవంబర్ 11వ తేదీన అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రముఖ సినీ నటి రష్మిక మందానాకు కీలకమైన బాధ్యతలు దక్కాయి. భారత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్ కు ఆమె జాతీయ సైబర్ సేఫ్టీ అంబాసిడర్ గా నియమించారు. రష్మికకు అప్పగించిన ఈ బాధ్యత సైబర్ భద్రతపై అవగాహనను బలోపేతం చేయడం, అలాగే భారతదేశంలో పెరుగుతున్న సైబర్ క్రైమ్ సమస్యల పరిష్కరించడానికి చర్యలు చేపట్టడం కోసం జరిగింది. దీంతో రష్మిక సైబర్ బెదిరింపుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వీడియోలు, హానికరమైన ఏఐ రూపొందించిన కంటెంట్ వంటి వివిధ మోసాలపై ప్రజల్లో అవగాహన సృష్టించడానికి ఆమె ప్రచారం చేయనున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జాతీయ సైబర్ సేఫ్టీ అంబాసిడర్ గా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరనంటే రష్మిక మందానా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. హర్యానా ముఖ్యమంత్రిగా ఓబీసీ నాయకుడు నయీబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులాలలో దసరా గ్రౌండ్ లో అక్టోబర్ 17వ తేదీన అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రమాణం చేశారు. నూతన మంత్రుల్లో 2 మహిళలు ఉన్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో అనిల్ విజ్, క్రిషాల్ లాల్ పన్వార్, రావ్ నర్బీర్ సింగ్, మహిపాల్ దండా,
విపుల్ గోయల్, అరవింద్ కుమార్ శర్మ, శృతి చౌదరి, శ్యామ్ సింగ్ రాణా, రణబీర్ సింగ్ గాంగ్వా, కిషన్ బేడి, గౌరవ్ గౌతమ్, ఆర్తి సింగ్ రావు, రాజేష్ నగర్ ఉన్నారు. అక్టోబర్ 17వ తేదీ వాల్మీకి జయంతి కావడంతో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారానికి బీజేపీ నాయకత్వం ఇదే రోజు ముహూర్తాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇటీవల జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కమలం పార్టీ 48 స్థానాలు గెలుచుకొని వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే, హర్యానా ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారనంటే నయబ్ సింగ్ సైని అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జాతీయ మహిళా కమిషన్ నూతన చైర్పర్సన్ గా విజయ కిషోర్ రహాట్కర్ నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రహాట్కర్ 3 ఏళ్ల పాటు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని తెలిపింది. ముంజుదార్ 3 ఏళ్ల పాటు కొనసాగుతారని వివరించింది. తక్షణం ఈ నియామకాన్ని అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అలాగే కమిషన్ సభ్యురాలిగా డాక్టర్ అర్చన ముంజుదార్ నియమితులయ్యారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన రహాట్కర్ 1995లో బీజేపీలో చేరారు. 2007, 2010 మధ్య ఛత్రపతి సంభాజీ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఉన్నారు. నేషనల్ మేయర్స్ కౌన్సిల్ కు ఉప అధ్యక్షురాలుగా వ్యవహరించారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యదర్శి 2010 నుండి 2014 మధ్య పనిచేశారు. 2016, 2021 సంవత్సరాలలో మహారాష్ట్ర మహిళా కమిషన్ కు చైర్పర్సన్ గా ఉన్నారు. రహాట్కర్ మహిళల న్యాయపరమైన సమస్యలపై విధిలిఖిత్ అనే పుస్తకాన్ని రాశారు. ఈమె మహిళల సాధికారకతకు చేసిన కృషికి జాతీయ న్యాయ పురస్కారంతో పాటు జాతీయ సాహిత్య మండలి నుంచి సావిత్రిబాయి పూలే పురస్కారాన్ని కూడా అందుకోవడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జాతీయ మహిళా కమిషన్ నూతన చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారనంటే విజయ కిషోర్ రాహట్కర్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోని తొలి 14 అత్యంత ఎత్తైన పర్వతాలను అత్యంత పిన్న వయసులో అధిరోహించిన వ్యక్తిగా నేపాల్కు చెందిన 18 ఏళ్ల టీనేజర్ నీమా రింజీ షెర్బా రికార్డు సృష్టించారు. అక్టోబర్ 9వ తేదీ ఉదయం 6:05 టిబెట్ లోని మౌంట్ షిషపాంగ్మాను అధిరోహించడం ద్వారా ఈ రికార్డును నెలకొల్పాడు. కేవలం 740 రోజుల్లోనే మొత్తం 14 పర్వతాలను అధిరోహించడం గమనార్హం. ఇవన్నీ 8000 మీటర్లకు పైగా ఎత్తైన పర్వతాలే. వీటిని 8000ers అని పిలుస్తారు. ఇంటర్నేషనల్ మౌంటైనరింగ్ క్లైంబింగ్ ఫెడరేషన్ ఈ పర్వతాలను గుర్తించింది. పర్వతారోహల కుటుంబాలలో జన్మించిన నీమా రింజీ షెర్పా 10వ తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే 2002 సెప్టెంబర్ 30వ తేదీ పర్వతారోహణకు శ్రీకారం చుట్టాడు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన 8వ పర్వతం నేపాల్లోని మానాన్స్లు శిఖరాన్ని చేరుకున్నాడు. అప్పటి నుంచి వీలు దొరికినప్పుడల్లా ఒక నూతన పర్వతాన్ని అధిరోహించి ఎవరెస్ట్ పర్వతాన్ని, దాని సమీపంలోని లోట్సే పర్వతాన్ని నిమరింజీ షెర్పా 10 గంటల కంటే తక్కువ వ్యవధిలోనే అధిరోహించాడు. ఇప్పటికీ మొత్తం 14 ఎత్తైన పర్వతాలను అధిరోహించడం పూర్తి చేశాడు. కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు నేపాల్కు చెందిన మింగ్మా గాబ్యూ డేవిడ్ షెర్పా పేరిట ఉంది. అతడు 2019లో 30 ఏళ్ల వయసులో 14 పర్వత శిఖరాలు అధిరోహించాడు. ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి కన్జర్వేటివ్ పార్టీ మాజీ నేత విలియం హేగ్ ఎన్నికయ్యారు. యూకేలోని అత్యంత గౌరవనీయ పదవుల్లో ఇదొకటి. దాదాపు 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీ ఆన్లైన్ ద్వారా జరిగిన ఓటింగ్ లో హేగ్ కు అత్యధిక ఓట్లు దక్కాయని వర్సిటీ నవంబర్ 27వ తేదీ తెలిపింది. 2008 నుంచి ఛాన్సలర్ గా కొనసాగుతున్న క్రిస్ పాటెల్ స్థానంలో వచ్చే ఏడాది ఆరంభంలో హేగ్ బాధ్యతలు స్వీకరించనున్నారని వివరించింది. 10 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారని పేర్కొంది. ఆక్స్ఫర్డ్ ఛాన్సలర్ గా ఎవరు నియమితులయ్యారని అంటే విలియం హేగ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిచారు. డెమోక్రాట్ల అభ్యర్థి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పై ఘన విజయం సాధించారు. అమెరికా కాలమానం ప్రకారం నవంబర్ 6వ తేదీ రాత్రి వెల్లడైన ఫలితాల్లో విజయానికి కావలసిన 270 ఎలక్ట్రోల్ కాలేజీ ఓట్ల మార్కును ట్రంప్ దాటేశారు. తద్వారా 4 ఏళ్ల విరామం తర్వాత రెండోసారి అధ్యక్ష పీఠాన్ని చేజెక్కించుకొని 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. గ్రోవర్ క్లీన్లాండ్ తర్వాత అమెరికా చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక నేతగా నిలిచారు. ఈ క్రమంలో పలు ఇతర రికార్డు సొంతం చేసుకున్నారు. అత్యంత ఎక్కువ వయసులో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన వ్యక్తిగా కూడా 78 ఏళ్ల ట్రంప్ నిలిచారు. 2016లో ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా నెగ్గినప్పుడు ఆయన కంటే ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ 28 లక్షల ఓట్లు
ఎక్కువ వచ్చాయి. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో ట్రంప్ 50 లక్షలకు పైచిలుగు ఓట్ల మెజార్టీ సాధించారు. 20 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన రిపబ్లికన్ అధ్యక్షునిగా నిలిచారు. అంతేగాక తనకు మాయని మచ్చగా మిగిలిన 2020 అధ్యక్ష ఎన్నికల ఓటమి తాలూకు చేదు గుర్తులను కూడా ఈ గెలుపుతో చెరపేసుకున్నారు. బైడెన్ విజయాన్ని తిరస్కరిస్తూ తన మద్దతుదారులు క్యాపిటల్ హిల్ పై దాడికి ఉసిగొల్పి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడంతో ట్రంప్ రాజకీయ భౌతవ్యం ముగిసినట్టే అని అంతా భావించారు. అలాంటి స్థితి నుంచి పుంజుకొని 4 ఏళ్ల తర్వాత ఆయన సాధించిన రిపబ్లికన్ పార్టీలో ఆనందోత్సాహాలను నింపగా 60 ఏళ్ల హారిస్ ఓటమితో డెమోక్రాట్లను నిరాశ్యంలో మునిగిపోయారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎవరు గెలుపొందారనంటే డొనాల్డ్ ట్రంప్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. విశ్వసుందరి 2024 పోటీల్లో డెన్మార్క్ చెందిన 21 ఏళ్ల యువతి విక్టోరియా కేజర్ హెల్విగ్ విజేతగా నిలిచి మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. డెన్మార్క్ భామ విశ్వసుందరిగా నెగ్గడం ఇదే మొట్టమొదటిసారి. 73వ మిస్ యూనివర్స్ పోటీ మెక్సికో రాజధాని మెక్సికో సిటీలో నవంబర్ 16వ తేదీన జరిగింది. 120కి పైగా దేశాల నుంచి అందాల సుందరిమణులు పాల్గొన్నారు. విక్టోరియా మొదటి స్థానంలో నిలిచింది. మిస్ నైజీరియా చిడిమా అటైస్తినా రెండో స్థానంలో, మిస్ మెక్సికో మరియా ఫెర్నాండా బెట్రాన్ మూడో స్థానంలో నిలిచారు. 2023 మిస్ యూనివర్స్ విజయం సాధించిన నికార్గువా సుందరి షెన్నిస్ పాలసియో 2024గా మిస్ యూనివర్స్ గా నెగ్గిన విక్టోరియాకు లాంఛనంగా కిరీటం అలంకరించారు. 21 ఏళ్ల విక్టోరియా వజ్రాల విక్రయించే సంస్థలో పనిచేస్తున్నారు. జంతువుల రక్షణ కోసం పోరాడుతున్నారు. మరోవైపు మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున రియా సింగ్వా పాల్పంచుకున్నారు. టాప్ 30 సెమీఫైనలిస్టు జాబితాలో స్థానం సంపాదించారు. మెక్సికోలో మిస్ యూనివర్స్ పోటీ జరగడం ఇది మూడోసారి. బెలారస్, ఎరిత్రియా, గినియా, మకావ్, మాల్దీవ్స్, మాల్హోవ్, ఉజ్బెకిస్తాన్ దేశాలు తొలిసారిగా పోటీల్లో పాల్గొన్నాయి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మిస్ యూనివర్స్ 2024గా డెన్మార్క్ బ్యూటీ అయినటువంటి విక్టోరియా కేజర్ హెలిగ్వా విజేతగా నిలిచారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒడిశా యువతి తృష్ణారే మిస్ టీన్ యూనివర్స్ 2024 కిరీటాన్ని గెలుచుకుంది. దక్షిణాఫ్రికాలోని క్లింబర్గ్ నగరంలో నవంబర్ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ దాకా జరిగిన మిస్ టీన్ యూనివర్స్ పోటీలో విజేతగా నిలిచింది. పెరు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, కెన్యా, పోర్చుగల్, నెదర్లాండ్ తదితర దేశాల నుంచి 10 మంది ఫైనల్ కు చేరుకోగా ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించిన 19 ఏళ్ల తృష్ణారే వారందరినీ వెనక్కి నెట్టి అందాల సుందరిగా కిరీటం సొంతం చేసుకుంది. పెరు దేశానికి చెందిన అన్నే థారెన్స్ మొదటి రన్నరప్ గా, నమీబియాకు చెందిన ఆండ్రీ రెండో రన్నరప్ గా నిలిచారు. కల్కర్ దిలీప్ కుమార్ రే, రాజశ్రీ రే దంపతుల కుమార్తె అయిన తృష్ణారే ప్రస్తుతం ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో కేఐఐటి యూనివర్సిటీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మిస్ టీన్ యూనివర్స్ 2024 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు అని అంటే తృష్ణారే అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈమె ఒడిశాకు చెందినటువంటి యువతి అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆమె ప్రదర్శనకు ఈ విజయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ప్రియాంక గాంధీ 4,08,036 ఓట్ల మెజార్టీతో సిపిఎం అభ్యర్థి సత్యన్ మోకరి మీద విజయాన్ని సాధించారు. ఇది రాజకీయంలో అడుగుపెట్టిన తొలి ఎన్నిక కాగా ఇందులో ఆమె శక్తివంతమైన ప్రతిపక్షాన్ని అధిగమించి తన రాజకీయ ప్రభావాన్ని నిరూపించారు. గత వయనాడ్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ 3,64,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందినప్పటికీ ప్రియాంక గాంధీ 4,08,000 ఓట్ల మెజారిటీతో ఆ మార్కును అధిగమించారు. ఇది రాహుల్ గాంధీకి చెందిన రికార్డు బ్రేకింగ్ విజయం అని చెప్పవచ్చు. సిపిఎం అభ్యర్థి సత్యన్ మోకరే రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మూడో స్థానంలో నిలిచారు. జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన గిరిజన నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని రాంచీలోని మొరాబాదీ మైదానంలో నవంబర్ 28వ తేదీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎంగా హేమంత్ ప్రమాణం చేయడం ఇది 4వసారి. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రతిపక్ష ఇండియా కూటమి అగ్రనేతలు హాజరయ్యారు. హేమంత్ సోరెన్ ఈ మేరకు చారిత్రక దినం అని పేర్కొంటూ జార్ఖండ్ ప్రజల ఐకమత్యాన్ని వర్ణించారు. ఆయన ప్రకటనలో మా గొంతు నొక్కేందుకు ప్రయత్నించిన ప్రతిసారి ఉద్యమం మరింత తీవ్రమైందని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో జేఎంఎం పార్టీ 81 స్థానాల అసెంబ్లీ ఎన్నికల్లో 56 సీట్లు గెలిచింది. 43 స్థానాల్లో పోటీ చేసిన జేఎంఎం మొదటిసారి 34 చోట్ల
విజయం సాధించింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారనంటే హేమంత్ సోరెన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా తెలుగు అధికారి కొండ్రు సంజయ్ మూర్తి నవంబర్ 21వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం తర్వాత సంజయ్ మూర్తి సంబంధిత పత్రాలపై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. కాగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు అధికారిగా సంజయ్ మూర్తి రికార్డుకి ఎక్కారు. ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సంజయ్ మూర్తి 1964 డిసెంబర్ 24వ తేదీన జన్మించారు. మెడికల్ ఇంజనీరింగ్ చదివారు. 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ కేడర్ కు ఎంపికయ్యారు. తొలుత ఎక్కువ కాలం హిమాచల్ ప్రదేశ్ లో, ఆ తర్వాత కేంద్ర సర్వీసుల్లో సేవలందించారు. 2021 సెప్టెంబర్లో జాతీయ ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఐఏఎస్ అధికారిగా మరో నెల రోజుల్లో ఆయన పదవి విరమణ చేయాల్సి ఉంది. సంజయ్ మూర్తి ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవికి నియమించింది. ఈ పదవిలో నియమితులైన అధికారులు గరిష్టంగా 6 ఏళ్ల వరకు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు పనిచేయవచ్చు. సంజయ్ మూర్తి తండ్రి కేఎస్ఆర్ మూర్తి గతంలో అమలాపురం ఎంపీగా పనిచేశారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారనంటే సంజయ్ మూర్తి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈయన మన తెలుగు వారిని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆసియన్ ప్రాంతీయ భద్రతా సదస్సులో భాగంగా వియత్నాం రాజధాని లావోస్ లో భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి డాంగ్ జూన్లు నవంబర్ 20వ తేదీన భేటీ అయ్యారు. 2020లో తూర్పు లడాక్ లో ఇరు సైన్యాల ఘర్షణలు, ఉద్రిక్తతల తర్వాత సన్నగిల్లిన పరస్పర నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టుకునేందుకు కృషి చేయాలని ఇరు దేశాల రక్షణ మంత్రులు నిర్ణయించారు. తూర్పు లడాక్ లో 2 దేశాల సైనికులు వేలాదిగా మోహరించి నెలల తరబడి ఉద్రిక్తతలు కొనసాగిన ఇటీవల సైనికుల ఉపసంహరణ మొదలైన వేళ జరిగిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పరస్పర విశ్వాసం, నమ్మకం పెంపొందించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ప్రణాళికలు రూపొందించాల్సి ఉందని భారత రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత, చైనా చిరకాలం పొరుగు దేశాలుగా మసలుకోవాల్సిందే. అందుకే పొరుగు దేశాల మధ్య ఘర్షణ కంటే గణనీయ సహకారం ప్రధానం. బలగాల ఉపసంహరణతో పరస్పర నమ్మకం పొందుకొల్పుదామని రాజ్నాథ్ సింగ్ పేర్కోవడం జరిగింది. భారత సైనిక అధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేదికి నేపాల్ సైన్యంలో గౌరవ సేనాని హోదా ప్రదానం చేశారు. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌండైల్ శీతల్ నివాసులు జరిగిన కార్యక్రమంలో జనరల్ ద్వివేదిని ఈ గౌరవ హోదాతో సత్కరించారు. 1950 నుంచి భారత్, నేపాల్ సైన్యాలు ఈ తరహా గౌరవ హోదాలను ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఈ సాంప్రదాయానికి అనుగుణంగా జనరల్ ద్వివేది ఈ గౌరవం పొందారు. జనరల్ ద్వివేది నేపాల్ ప్రధాన సైన్యాధికారి జనరల్ అశోక్ సిగ్వెల్ ఆహ్వానంపై 5 రోజుల అధికారిక పర్యటన కోసం నేపాల్ వెళ్లారు. ఈ పర్యటనలో సైనికాధికారులు భారత్, నేపాల్ సైన్యాల మధ్య సంబంధాలను మరింత పటిష్టపరచడం గురించి చర్చలు జరిపారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత సైన్యాధ్యక్షుడిగా నేపాల్ గౌరవ సేనాని హోదా పొందినటువంటి వ్యక్తి ఎవరనంటే ఉపేంద్ర ద్వివేది అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబర్ 11వ తేదీన ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. జస్టిస్ ఖన్నా 6 నెలల పాటు సీజేఐగా కొనసాగుతారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మే 13వ తేదీన ముగియనుంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ పదవి విరమణ చేశారు. ఆయన సిఫార్సు మేరకు నూతన సీజేఐగా జస్టిస్ ఖన్నాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 24వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నాకు న్యాయ వ్యవస్థతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన 1960 మే 14వ తేదీన జన్మించారు. ఆయన తండ్రి జస్టిస్ దేవరాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ ఖన్నా ఢిల్లీలోని మోడరన్ స్కూల్లో చదువుకున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ నెల నవంబర్ 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని భారత సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని 5 సభ్యుల కొలీజియం
ఇటీవల సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర సభ్యులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ రుషికేశ్ రాయ్, జస్టిస్ ఏఎస్ ఓకా. సుప్రీంకోర్టులో మొత్తం 34 జడ్జిల సంఖ్య కాగా ప్రస్తుతం 32 మాత్రమే ఉన్నారు. మాజీ సిజేఐ డివై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ పదవి విరమణతో 2 ఖాళీలు ఏర్పడ్డాయి. జస్టిస్ మన్మోహన్ 2009 డిసెంబర్ 19వ తేదీన ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్ 29వ తేదీన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిగా ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మన్మోహన్ నియమితులయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రభావవంత మహిళలను బీబీసీ ఎంపిక చేసి ప్రకటించింది. వారిలో 3 భారతీయ మహిళలు, సామాజిక కార్యకర్త అరుణా రాయ్ కుస్తీ, యోధురాలు వినేష్ పోగట్, అనాథ శవాల అంతిమ సంస్కారాలు చేసే పూజా శర్మ ఈ 3ని ఎంపిక చేసింది. 2024 సంవత్సరానికి బీబీసీ 100 విమెన్ లిస్ట్ ను విడుదల చేసింది. ప్రపంచ దేశాల నుంచి ఎంతో వడబోత తర్వాత ఈ 100 మందిని ఎంపిక చేయడం ఆనవాయితీ. పర్యావరణం, సంస్కృతి, విద్య, వినోద రంగం, క్రీడా రంగం, రాజకీయ రంగం, సైన్స్, హెల్త్ అండ్ టెక్నాలజీ విభాగాల నుంచి సమాజం మీద విస్తృతమైన ప్రభావం ఏర్పరిచిన స్త్రీలను ఎంపిక చేసింది. వీరిలో వ్యోమగామి సునీతా విలియమ్స్, రేప్ సర్వైవల్ గిసెల్ పేటికల్, నటి షెరాన్ స్టోన్, ఒలింపిక్స్ అథ్లెట్ బెబాకా ఆన్రెడ్, నోబెల్ శాంతి విజేత నాడియా మురాద్, రచయిత్రి క్రిస్టీనా రివేరా గార్జా తదితరులున్నారు. అలాగే మన దేశం నుంచి అరుణారాయ్, వినేష్ పోగట్, పూజా శర్మలను ఎంపిక చేసింది. ఓర్పు, పోరాట పటిమలతో నిలబడిన తమ రంగాలలో సమూహాలలో మార్పు కోసం కృషి చేస్తున్న ధీరులు వీరంతా అని బీబీసీ ఈ సందర్భంగా అంది. టీజీపీఎస్సీ చైర్మన్ గా ఇప్పటి వరకు కొనసాగిన మహేందర్ రెడ్డికి తన పదవి విరమణ దగ్గరవగా తన స్థానంలోకి మరో వ్యక్తిని నియమించి రాష్ట్ర గవర్నర్ ఆమోదం పొందినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ నియామకం అయ్యారు. బుర్రా వెంకటేశం ఐఏఎస్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా గతంలో పనిచేసిన విషయం తెలిసిందే. బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్థానంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ నియమితులయ్యారు. టీజీపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడానికి ముందు బుర్రా వెంకటేశం విద్యాశాఖ కార్యదర్శి పోస్టుకు వీఆర్ఎస్ తీసుకున్నారు. దానికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. దీంతో అతని స్థానంలో విద్యాశాఖ కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డిసెంబర్ 5వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టీజీపీఎస్సీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారనంటే బుర్రా వెంకటేశం అని చెప్పి ఉంచుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ లో తొలి హిందూ పోలీస్ అధికారిగా రాజేందర్ మేఘ్వార్ నియమితులయ్యారు. సింధ్ ప్రావిన్స్ లోని బదిన్ జిల్లాకు చెందిన రాజేందర్ పాకిస్తాన్ సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులై ఫైసలాబాద్ లోని పోలీస్ శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టారు. రాజేందర్ తన సాధనపై మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేస్తేనే సమాజంలో అట్టడుగు వర్గాల సమస్యలు తెలుసుకోవచ్చు, అలాగే మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా సేవలు అందించడం, వారి సమస్యలు పరిష్కరించుకోవడం కోసం నేను కృషి చేస్తానని పేర్కొన్నారు. రాజేందర్ తో పాటు మైనారిటీ వర్గానికి చెందిన రూపామతి అనే మహిళ కూడా సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. రహీం యార్ ఖాన్ కు చెందిన ఆమె తాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో చేరనున్నానని పేర్కొన్నారు. వీరి రాకతో పాక్ లోని మరికొందరు హిందూ యువకులు కూడా పోలీస్ సర్వీసుల్లో చేరే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ లో తొలి హిందూ పోలీస్ అధికారి ఎవరనంటే రాజేందర్ మేఘ్వార్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ను ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయ మండలి యొక్క చైర్పర్సన్ గా నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో 2028 నవంబర్ 12వ తేదీ వరకు కొనసాగనున్నారు. ఈ నియామకం గురించి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఒక లేఖ ద్వారా తెలియజేశారు. అలాగే ఈ అంతర్గత న్యాయమండలి సభ్యులుగా కార్మెన్ ఆర్టిగస్, రోసాలి బాల్కిన్, స్టెఫస్ బ్రెజినా, జే పోజెనెల్ తదితరులు నియమితులయ్యారు. జస్టిస్ లోకూర్ 1953లో జన్మించారు. ఈయన జూన్ 4, 2012న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై డిసెంబర్ 30, 2018న పదవి విరమణ చేశారు. లోకూర్ ఫిజీ సుప్రీంకోర్టుకు 2019లో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అక్కడ నాన్ రెసిడెంట్ ప్యానెల్లో ఆయన పనిచేశారు. ఆయన విదేశానికి చెందిన సుప్రీంకోర్టులో జడ్జిగా నియమితులైన
తొలి భారతీయ న్యాయమూర్తి. ఈ అంగీకారంతో ఆయన ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్ గా కౌన్సిల్ కు నాయకత్వం వహించనున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారనంటే జస్టిస్ మదన్ లోకూర్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇండియా నూతన కంట్రీ మేనేజర్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రీతి లోబానా నియమితులయ్యారు. గూగుల్లో ఆసియా పసిఫిక్ రీజియన్ ప్రెసిడెంట్ గా ఇటీవల పదోన్నతి పొందిన సంజయ్ గుప్తా స్థానంలో ఆమె చేరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోజనాలను వినియోగదారులకు అందరికీ అందించడం, ఆవిష్కరణలను పెంపొందించేందుకు వ్యూహాన్ని రూపొందించడంలో ప్రీతి కీలక పాత్ర పోషిస్తారని గూగుల్ డిసెంబర్ 16వ తేదీన ప్రకటించింది. జీటెక్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ వైస్ ప్రెసిడెంట్ గా 8 ఏళ్ల అనుభవం కలిగిన ప్రీతి ఇప్పుడు గూగుల్ ఇండియా విక్రయాలు, కార్యకలాప వ్యవహారాలను నేతృత్వం వహిస్తున్నారు. ఇది భారత అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో కంపెనీ నిబంధతను పెంచుతుంది. గూగుల్ కు ముందు ఆమె నార్త్ వెస్ట్ గ్రూప్, అమెరికన్ ఎక్స్ప్రెస్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఏఎన్జెడ్ గ్రిడ్లెస్ బ్యాంకులలో నాయకత్వ స్థానాల్లో విధులు నిర్వర్తించారు. భారత్లోని విభిన్న మార్కెట్లలో వ్యాపార వ్యూహం, ఉత్పత్తి నిర్వహణ, కార్యాచరణ వంటి అంశాలలో నైపుణ్యం సాధించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గూగుల్ ఇండియా మేనేజర్ గా ఎవరు నియమితులయ్యారనంటే ప్రీతి లోబానా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి వితుల్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 30వ తేదీన ప్రకటించింది. ప్రస్తుతం సిఆర్పీఎఫ్ డీజీగా పనిచేస్తున్న అనీస్ దయాల్ సింగ్ డిసెంబర్ 31వ తేదీన రిటైర్ అయ్యాక వితుల్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. వితుల్ కుమార్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ కు చెందిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం సిఆర్పీఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. వితుల్ కుమార్ 1968 ఆగస్టు 3న పంజాబ్ రాష్ట్రం బాటిండాలో జన్మించారు. ఎలక్ట్రానిక్స్ లో బీటెక్ చేసిన వితుల్ 2009 ఫిబ్రవరి 9న సిఆర్పీఎఫ్ డీజీగా పదోన్నతి పొందారు. 2012 డిసెంబర్ 31న ఐజీ, 2018 జనవరి 1న ఏడీజీగా పదోన్నతులు పొందారు. 2024 సెప్టెంబర్లో సిఆర్పీఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. ఆయన చేసిన సేవలు, సాహసం, కఠినతను పరిగణలోకి తీసుకుంటూ 2021లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందుకున్నారు. 2009లో పోలీస్ మెడల్ లభించింది. అలాగే సిఆర్పీఎఫ్ లో అత్యున్నత స్థాయిలో చేసిన సేవల గుర్తింపుగా డైరెక్టర్ జనరల్ కమాండేషన్ డిస్క్ ను సిల్వర్, గోల్డ్ విభాగాల్లో అందుకున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సిఆర్పీఎఫ్ నూతన డీజీగా ఎవరు నియమితులయ్యారంటే వితుల్ కుమార్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కొత్త చైర్మన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి రామసుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీ కాలం జూన్ 1వ తేదీతో ముగియడంతో ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ పదవి ఖాళీగా ఉంది. కొత్త చైర్పర్సన్ ఎంపిక కోసం డిసెంబర్ 18వ తేదీన సమావేశమైన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్రపతి నియమించారు. చైర్మన్ తో పాటు సభ్యులుగా ప్రియాంక్ కానుంగో, డాక్టర్ బిద్యుత్ రంజన్ సారంగిలను నియమిస్తున్నట్లు ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. కానుంగో గతంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ గా పనిచేశారు. గతంలో హక్కుల సంఘానికి అధిపతులుగా పనిచేసిన మాజీ సీజేఐలలో హెచ్ఎల్ దత్, కేజీ బాలకృష్ణన్ ఉన్నారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ గా రావ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26వ గవర్నర్ గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను ప్రభుత్వం నియమించింది. సంజయ్ పేరును కేబినెట్ నియామకాల కమిటీ ఖరారు చేసింది. డిసెంబర్ 11వ తేదీ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ కాలం 3 ఏళ్లు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్ డిసెంబర్ 11వ తేదీ పదవి విరమణ చేశారు. 56 సంవత్సరాల మల్హోత్రా కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పట్టభద్రులయ్యారు. అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 33 సంవత్సరాలకు పైగా తన కెరీర్ లో విద్యుత్, ఫైనాన్స్, పన్నులు, సమాచార సాంకేతికత, గనుల సహా పలు రంగాలలో కీలక బాధ్యత నిర్వహించారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఇంత క్రితం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలలో ఆర్థిక, పన్నుల విషయంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది. ప్రత్యక్ష,
పరోక్ష పన్నుల విధానాల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్బీఐ కొత్త గవర్నర్గా ఎవరు నియమితులయ్యారనంటే సంజయ్ మల్హోత్రా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ డిసెంబర్ 10వ తేదీ ముంబైలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన వీడుకోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 ఏళ్లలో ఆర్థిక ద్రవ్య సమన్వయం అత్యుత్తమంగా ఉందని చెప్పారు. దేశ ద్రవ్య వ్యవస్థకు సంబంధించి కీలక అధికారాలకు సారథ్యం వహించే అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పురోగతికి గత 6 ఏళ్లుగా తాను చేసిందంతా చేశానని పేర్కొన్నారు. వృద్ధి మందగమనం, రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు అధిక స్థాయిలో ఉండడం వల్ల సంభవించబోదని, ఇందుకు పలు కారణాలు ఉంటాయని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వృద్ధి పురోగతి, ద్రవ్యోల్బణం కట్టడి ఆర్బీఐ మున్ముందు ఉన్న సవాళ్లను వివరించారు. ఉర్జిత్ పటేల్ ఆకస్మిక నిష్క్రమణ తర్వాత 2018 డిసెంబర్ 12వ తేదీన దాస్ ఆర్బీఐ 25వ గవర్నర్గా నియమితులయ్యారు. 3 ఏళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆయన పదవీ కాలాన్ని మరో 3 ఏళ్లు కేంద్రం పొడిగించింది. ఈ పొడిగించిన పదవీ కాలం డిసెంబర్ 10వ తేదీతో ముగిసింది. ఆర్బీఐ 26వ గవర్నర్గా నియమితులైన రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 11వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. చెన్నైకి చెందిన కాట్లిన్ సాండ్రా నీల్ ఈ ఏడాది మిస్ ఇండియా యుఎస్ఏ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించిన వార్షిక పోటీలో ఆమె ఈ కిరీటాన్ని అందుకున్నారు. కాట్లిన్ ప్రస్తుతం డావిస్ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. కాట్లిన్ 14 సంవత్సరాల వయసులో భారతదేశం నుంచి అమెరికాకు వలస వచ్చారు. ఆమె వెబ్ డిజైనర్ గా అలాగే మోడలింగ్, నటనలో కెరీర్ సృష్టించాలనుకున్నారు. మిస్ ఇండియా యుఎస్ఏగా సంస్కృతి శర్మ, మిస్ టీన్ యుఎస్ఏగా వాషింగ్టన్ కు చెందిన హర్షిత కట్పాలియా నిలిచారు. 3 కేటగిరీల్లో నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 47 మంది, ప్రాదేశిక పోటీల్లో నుంచి 25 రాష్ట్రాల యువతులు పాల్గొన్నారు. అలాగే మిస్ ఇండియా యుఎస్ఏ పోటీ విజేతగా నీరాలి దేశియా, మానిని పటేల్ నిలిచారు. మిసెస్ ఇండియా యుఎస్ఏ పోటీల్లో స్వప్న మిశ్రా, చిన్మయ్ అయచిత్ నిలిచారు. టీన్ కేటగిరీలో ధృతి పటేల్ ఫస్ట్ రన్నరప్ గా, సోనాలి శర్మ సెకండ్ రన్నరప్ గా నిలిచారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మిస్ ఇండియా యుఎస్ఏ 2024గా చెన్నై యువతి నిలిచిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అత్యధిక దేశాల్లో ఎన్నికలు జరిగిన సంవత్సరంగా 2024 చరిత్రలో నిలిచిపోయింది. అమెరికా నుంచి భారత్ దాకా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 73 దేశాలు ఓట్ల పండుగ జరుపుకోవడం విశేషం. 27 సభ్య దేశాలున్న యూరోపియన్ యూనియన్ కు జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు వీటికి అదనం. ఈ దేశాల్లో దాదాపు 400 కోట్ల పైచిలుకు జనాభా ఉంది. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఏడాది ఎన్నికల క్రతువులో పాల్గొన్నారు. వీటిలో చాలా ఎన్నికలు ఓటర్ల పరిణితికి అద్దం పట్టాయి. ఒక దేశంలో ఒకలాగా ప్రజల తీర్పు వెల్లడించడం విశేషం. పలు ఫలితాలు ఊహించినట్లు రాగా కొన్ని మాత్రం అనూహ్యాలతో ఆశ్చర్యపరిచాయి. అధికార పార్టీల అక్రమాల నడుమ ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసినవి కూడా ఉన్నాయి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2024లో ఏకంగా 73 దేశాల్లో ఎన్నికలు జరిగాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.